నమస్తే అండి. ఈ వీడియోలో మిరియాల రసం కోసం చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. అలానే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్నగా స్మాష్ చేసి ఈ చింతపండు రసంలో వేసుకోవాలి. ఈ చింతపండు రసము టమాటాలు రెండింటిని బాగా మెత్తగా పిసికిన తర్వాత ఆ వేస్టేజ్ని అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రసం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రసం కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకొని కరివేపాకు అలానే 2 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ పౌడర్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అలానే కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసానికి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. 2 పొంగులు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ మిరియాల రసం రెడీ అయిపోయింది.